వెల్కమ్ టు మిస్టర్ కంపిటిటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈరోజు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ఆస్పిరెంట్స్ కోసం, ముఖ్యంగా యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ లాంటివి ఒక స్పెషల్ డీప్ డైవ్ చేయబోతున్నాం. 19 and 20 ఏప్రిల్ 2026కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మనం రివిజన్ చేస్తాం. అవును. ఈ సెషన్ ఏంటంటే చాలా బ్రిస్క్గా, అనవసరమైన ల్యాగ్ లేకుండా పాయింట్ టు పాయింట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కీ ఫ్యాక్ట్స్ మాత్రమే కవర్ చేస్తూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్స్ని అనలైజ్ చేద్దాం. రైట్? సో మొదటి టాపిక్తో స్టార్ట్ చేద్దాం. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అంటే మన మీటీ ఇండియా ఏఐ స్టార్టప్స్ గ్లోబల్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ కోహోర్ట్ 2 కింద 10 ఏఐ స్టార్టప్స్ను సెలెక్ట్ చేసింది. అవును. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇదొక గ్లోబల్ కొలాబరేషన్. ఫ్రాన్స్కు చెందిన ప్రపంచంలోనే లార్జెస్ట్ స్టార్టప్ క్యాంపస్ అయిన స్టేషన్ ఎఫ్ మరియు హెచ్ఈసీ ప్యారిస్లతో కలిసి దీని చేస్తున్నారు. అంటే ఇది మన దేశవాళీ టాలెంట్కి ఒక గ్లోబల్ పాస్పోర్ట్ లాంటిదన్నమాట. మన నేషనల్ ఏఐ స్ట్రాటజీని గ్లోబల్ మార్కెట్కి కనెక్ట్ చేయడం. కరెక్ట్. క్రాస్ బోర్డర్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ వల్ల మన స్టార్టప్స్ గ్లోబల్ స్టాండర్డ్స్కి తగ్గట్టు ఎదగడానికి ఈ ఇనిషియేటివ్ చాలా ఉపయోగపడుతుంది. గ్లోబల్గా టెక్నాలజీ పెరుగుతోంది, కానీ అదే టెక్నాలజీని మన స్థానిక భాషల్లో ఎలా అభివృద్ధి చేస్తున్నారో చూద్దాం. మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. రైట్. ఇది ఏఐసిటిఈ లాంచ్ చేసిన వాణి అంటే విఏఏఎన్ఐ స్కీమ్ 3వ ఎడిషన్. ఏఐసిటిఈ చైర్మన్ యోగేష్ సింగ్ లాంచ్ చేశారు కదా. దీనికి సంవత్సరానికి రూ. 4 కోట్లు ఫండింగ్ ఇస్తున్నారు. అవును. 200 ఈవెంట్స్కి ఒక్కో దానికి రూ. 2 లక్షల చొప్పున. ఇక్కడ ఎగ్జామ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది 8వ షెడ్యూల్లోని మొత్తం 22 భాషల్లో కవర్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ లాంటి 16 ఎమర్జింగ్ టెక్ డొమైన్స్ని కూడా కవర్ చేస్తున్నారు ఇందులో. ఎగ్జాక్ట్లీ. కానీ నాన్నొక చిన్న డౌట్. అంటే ఇప్పుడు క్వాంటమ్ మెకానిక్స్ లాంటి కష్టమైన సబ్జెక్ట్స్ని కూడా తెలుగు లేదా ఇతర ప్రాంతీయ భాషల్లో నిజంగా నేర్చుకోవచ్చా? నేర్చుకోవచ్చు. అదే వాణి ముఖ్య ఉద్దేశ్యం. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే వైబ్రెంట్ అడ్వకసీ ఫార్ అడ్వాన్స్మెంట్ అండ్ నర్చరింగ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్. టెక్నికల్ నాలెడ్జ్కి భాష అడ్డంకి కాకూడదు. దట్స్ గ్రేట్. మన భాషలను కాపాడుకోవడానికి టెక్నాలజీని వాడాం. మరి మన వనరులను కాపాడుకోవడానికి టెక్నాలజీని ఎలా వాడుతున్నారో తెలుసుకుందాం. మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. రైట్. హెర్బలైఫ్ ఇండియా మరియు ఐఐటి మద్రాస్ మధ్య జరిగిన ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఇది. అవును. వీళ్లు కలిసి ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్క్లో భారతదేశపు మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని స్థాపిస్తున్నారు. దీంట్లో టెక్నాలజీ ఫోకస్ అంతా కూడా ప్లాంట్ సెల్ ఫర్మెంటేషన్ పైన ఉంటుంది. ఎగ్జామ్స్కి ఈ టర్మ్ చాలా కీ. అంటే ప్రకృతిలో ఉన్న అరుదైన మొక్కలను నాశనం చేయకుండా ఆ ఎక్స్ట్రాక్ట్స్ని నేరుగా ల్యాబ్లోనే డెవలప్ చేయడం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇది చాలా సస్టైనబుల్, అలాగే స్కేలబుల్ టెక్నాలజీ కూడా. మనం సహజ వనరులను కాపాడుకుంటూనే హ్యూమన్ వెల్నెస్ని పెంచొచ్చు. సూపర్. మ్యానుఫ్యాక్చరింగ్లో సస్టైనబిలిటీ బావుంది, కానీ తయారైన ప్రొడక్ట్స్ని కస్టమర్స్కి పర్ఫెక్ట్గా చేర్చాలంటే సప్లై చైన్ బావుండాలి కదా. ఆ లాజిస్టిక్స్ ముచ్చటేంటో చూద్దాం. మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈకి సంబంధించిన అప్డేట్. వాళ్ళు ఎన్ఐసిడిసి లాజిస్టిక్స్ డేటా సర్వీసెస్ లిమిటెడ్ అంటే ఎన్ఎల్డిఎస్ఎల్తో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇక్కడ ఎన్ఎల్డిఎస్ఎల్ అంటే భారత ప్రభుత్వం మరియు జపాన్కు చెందిన ఎన్ఈసి కార్పొరేషన్ల జాయింట్ వెంచర్ కదా. ఇది ఆ యుఎల్ఐపి ప్లాట్ఫామ్ను ఆపరేట్ చేస్తుంది. స్టాటిక్ జీకేకి అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఒప్పందం ద్వారా ఏపీఐ బేస్డ్ డిజిటల్ ఫ్రేమ్వర్క్ని వాడి రియల్ టైమ్ లాజిస్టిక్స్ డేటాను అందిస్తారు. రైట్. అంటే ఈ ఏపీఐ బేస్డ్ ఫ్రేమ్వర్క్ని ఒక అనాలజీలో చెప్పాలంటే మన ఎంఎస్ఎంఈల కోసం ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ వాటంతట అవే గ్రీన్గా మారినట్లు అన్నమాట. సప్లై చైన్ ఫాస్ట్ అవుతుంది. అవును. దీనివల్ల లాజిస్టిక్స్ ఖర్చులు బాగా తగ్గుతాయి. ఆటోమేటిక్గా గ్లోబల్ మార్కెట్లో మన ఎంఎస్ఎంఈల కాంపిటీటివ్నెస్ పెరుగుతుంది. కరెక్ట్. బిజినెస్ ఆపరేషన్స్ స్మూత్గా సాగాలంటే ఫైనాన్స్, కరెన్సీ రూల్స్ కూడా క్లియర్గా ఉండాలి కదా. కరెన్సీ నోట్ల గురించి రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్తుందో చూద్దాం. మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. రీసెంట్గా ఆర్బీఐ నోట్లు మరియు నాణేల మీద మాస్టర్ డైరెక్షన్స్ ఇచ్చింది. అన్ని బ్యాంక్ బ్రాంచ్లు పబ్లిక్కి ఎటువంటి వివక్ష లేకుండా ఫ్రీగా మార్పిడి చేయాలని రూల్ పాస్ చేసింది. అవును. ఇందులో సాయిల్డ్ నోట్ అంటే చిరిగిన నోటుకి ఒక క్లియర్ డెఫినిషన్ ఇచ్చారు. ఒకే ఒరిజినల్ నోటుకు చెంది ఉండాలి, అతికిస్తే పూర్తి నోటు ఏర్పడాలి, ముఖ్యమైన సెక్యూరిటీ ఫీచర్స్ మిస్ కాకూడదు. ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే ఖచ్చితంగా బ్యాంక్స్ తీసుకోవాల్సిందే. చాలాసార్లు బ్యాంకు వాళ్ళు అంటే రియల్ లైఫ్లో చూస్తే ఈ నోటు
సగం చిరిగింది మేం తీసుకోము అంటారు. ఈ రూల్స్ తెలిస్తే ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. వ్యాలిడ్ సాయిల్డ్ నోట్స్ని రిజెక్ట్ చేయడానికి వీల్లేదు. ఎగ్జామ్స్కి ఈ కండిషన్స్ బేస్డ్ స్టేట్మెంట్స్ రావచ్చు. రైట్. కరెన్సీ నోట్ల మార్పిడి గురించి చూశాం కదా, మరి అంతకంటే విలువైన గోల్డ్ అండ్ సిల్వర్ ఇంపోర్ట్స్ గురించి చూద్దాం. మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ డీజీఎఫ్టీ ఏప్రిల్ 26 నుండి మార్చ్ 2029 వరకు ఒక 17 బ్యాంకులకు ఈ ఆథరైజేషన్ ఇచ్చింది. ఇందులో 15 బ్యాంకులు లైక్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి లాంటివి గోల్డ్ అండ్ సిల్వర్ రెండింటికి ఇంపోర్ట్ పర్మిషన్ పొందాయి. యా, కానీ మిగతా 2 బ్యాంకులు కేవలం గోల్డ్కు మాత్రమే పర్మిషన్ పొందాయి. అవేంటంటే యూనియన్ బ్యాంక్ మరియు రష్యాకు చెందిన ఎస్బీఈఆర్ బ్యాంక్. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన స్పెషల్ పాయింట్ రష్యాకు చెందిన ఎస్బీఆర్ బ్యాంక్ లిస్ట్లో ఉండటం కదా. ఖచ్చితంగా. జియోపాలిటికల్గా ఇది ఇంపార్టెంట్. అలాగే ఫారెన్ ట్రేడ్ పాలసీ 2023 కింద ఇది ఎలా రెగ్యులేట్ అవుతుందనేది ఆస్పిరెంట్స్ ఫోకస్ చేయాలి. రైట్. భారీ ఇంపోర్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అంతకంటే భారీగా ఉంది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ గురించి చూద్దాం. మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ప్రపంచ బ్యాంక్ రాజస్థాన్లో 800 కిలోమీటర్ల స్టేట్ హైవేల అప్గ్రేడేషన్ కోసం రుణం అప్రూవ్ చేసింది. అవును, దాదాపు $225 మిలియన్లు, అంటే 2080 కోట్లు. అయితే ఇక్కడ ఒక ఫైనాన్షియల్ ఇన్నోవేషన్ ఉంది. ఇది భారతదేశపు తొలి స్టెప్అప్ లోన్. అవును, షార్ట్గా దాన్ని ఎస్యుఎల్ అంటారు. ఈ స్టెప్అప్ లోన్ కాన్సెప్ట్ ఏంటసలు? ఇది మామూలు లోన్స్కి ఎలా భిన్నంగా ఉంటుంది? ఏంటంటే ఈ లోన్లో మొదటి 5 ఏళ్ల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అప్పుడు రీపేమెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. తర్వాత క్రమంగా పెరుగుతాయి. దీని టోటల్ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి 35 ఇయర్స్. అలా బ్రీదింగ్ స్పేస్ ఇస్తారన్నమాట. ఫైనాన్షియల్ ఇన్నోవేషన్ గురించి మాట్లాడాం కాబట్టి మన జేబులో రోజూ వాడే క్రెడిట్ కార్డ్స్లో వచ్చిన ఒక క్రేజీ డిజిటల్ ఇన్నోవేషన్ చూద్దాం. మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇది చేక్యూ మరియు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కలిసి లాంచ్ చేసిన ఒక కొత్త ప్రోడక్ట్. భారతదేశపు మొదటి కో-బ్రాండెడ్ ఎల్ఈడి క్రెడిట్ కార్డ్. యా, దీనికి అసలు ఇంటర్నల్ బ్యాటరీ అవసరమే లేదు కదా. మనం ట్యాప్ టు పే చేసినప్పుడు ఆ పిఓఎస్ టెర్మినల్ యొక్క ఎన్ఎఫ్సి ఫీల్డ్ నుంచే పవర్ తీసుకుని ఈ కార్డ్ లైట్ వెలుగుతుంది. అవును, టెక్నాలజీ పరంగా ఇది చాలా అడ్వాన్స్డ్. ఇది వినడానికి చాలా సైన్స్ ఫిక్షన్ లాగా ఉంది. పైగా ఇది వీసా మరియు రూపే రెండింటినీ సపోర్ట్ చేస్తుంది, అంటే డ్యూయల్ నెట్వర్క్. ఎగ్జాక్ట్లీ. యూజర్ ఎక్స్పీరియన్స్ని పెంచడానికి, టెక్నాలజీని ఫైనాన్షియల్ సెక్టర్ ఎలా వాడుకుంటుందో చెప్పడానికి ఈ కార్డ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. రైట్. లైట్ వెలిగే చిన్న కార్డు నుంచి నిప్పులు చెరిగే పెద్ద స్టీల్ ప్లాంట్ వైపు వెళ్దాం. మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. మన ఇండియాకు చెందిన జేఎస్డబ్ల్యూ స్టీల్ మరియు సౌత్ కొరియాకు చెందిన పాస్కో గ్రూప్ ఒక జాయింట్ వెంచర్ సైన్ చేశాయి. దీని పేరు సాఫ్రాన్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. 50-50 పార్ట్నర్షిప్ ఇది. అవును, వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే డిసెంబర్ 2026 నాటికి ఒడిషాలో 6 MTPA ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం. అంటే 2 దేశాల అతిపెద్ద స్టీల్ జైంట్స్ కలవడం, పైగా దాదాపు $508.8 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అంటే ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఇది పెద్ద బూస్ట్ కదా. ఖచ్చితంగా. ఇక్కడ ఒడిషా లొకేషన్ ఎందుకు కీలకమో ఆస్పిరెంట్స్ గమనించాలి. ఇండస్ట్రియల్ గ్రోత్కి ఇలాంటి పార్ట్నర్షిప్స్ చాలా కీలకం. గ్లోబల్ ఇండస్ట్రీస్ ఇండియాకి రావడం చూశాం. ఇప్పుడు మన ఇండియాకి చెందిన ఒక ఆర్టిస్ట్ గ్లోబల్ లెవెల్లో ఎలా సత్తా చాటారో చూద్దాం. మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. హార్వర్డ్ యూనివర్సిటీ సౌత్ ఏషియన్ అసోసియేషన్ బాలీవుడ్ నటి సయానీ గుప్తాను పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2026గా ప్రకటించింది. వావ్! సౌత్ ఏషియన్ ఐడెంటిటీని గ్లోబల్గా ప్రెజెంట్ చేసినందుకు అవార్డు ఇచ్చారు కదా. స్ట్రాటజీకే చూసుకుంటే 2025లో ఈ అవార్డు ప్రఖ్యాత షెఫ్ వికాస్ ఖన్నాకు వచ్చింది. అవును, అంటే హార్వర్డ్ లాంటి ప్రఖ్యాత సంస్థ మన సౌత్ ఏషియన్ ఐడెంటిటీకి ఇంతగా ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. లాస్ట్ ఇయర్ ఒక షెఫ్కి, ఈ ఇయర్ ఒక యాక్ట్రెస్కి రావడం ఆర్ట్స్ని ఎంతగా రికగ్నైజ్ చేస్తున్నారో చెప్తోంది కదా. యా, ఎగ్జాక్ట్లీ. గ్లోబల్ రిప్రజెంటేషన్లో మన సాఫ్ట్ పవర్ రోల్ ఏంటనేది ఈ అవార్డ్ హైలైట్ చేస్తోంది. కళాకారుల అచీవ్మెంట్స్ నుంచి నేరుగా అంతరిక్ష అచీవ్మెంట్స్ వైపు వెళ్దాం. మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. అమెరికాకి చెందిన ఓఎస్టీపీ లాంచ్ చేసిన NSTM-3 అనే ఒక కొత్త అణుశక్తి పాలసీ ఇది. దీని టార్గెట్స్ చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. నాసా టార్గెట్ ఏమో
2030 నాటికి చంద్రుడిపై రియాక్టర్ పెట్టాలి. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ టార్గెట్ 2031 నాటికి ఇన్ స్పేస్ ఆర్బిటల్ రియాక్టర్. అవును, పైగా వచ్చే 5 ఏళ్లలో 4 రియాక్టర్స్ డెవలప్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ, నాకు ఇక్కడొక ప్రశ్న. చంద్రుడి మీద న్యూక్లియర్ పవర్ ఏంటి? లైక్ నార్మల్గా సోలార్ పవర్తో పనులు జరగవు అక్కడ? జరగవు. ఏంటంటే సూర్యరశ్మి అందని ప్రదేశాలు, ముఖ్యంగా సౌత్ పోల్ క్రేటర్స్లో లాంగ్ టర్మ్ స్పేస్ మిషన్స్ సర్వైవ్ అవ్వాలంటే న్యూక్లియర్ పవర్ ఒక్కటే నమ్మకమైన సోర్స్. ఓహో, మేక్ సెన్స్. స్పేస్ న్యూక్లియర్ పవర్ నుంచి ఇప్పుడు మార్స్ పైకి వెళ్లే ఒక స్పెషల్ మిషన్ గురించి చూద్దాం. మూవింగ్ టు ది నెక్స్ట్ టాపిక్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన రోజాలిండ్ ఫ్రాంక్లిన్ రోవర్ మిషన్ ఇది. దీన్ని 2028లో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా నాసా లాంచ్ చెయ్యనుంది. ఈ ఎగ్జోమార్స్ మిషన్ లక్ష్యం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మార్స్ సర్ఫేస్కు 2 మీటర్ల లోతులో డ్రిల్ చేసి మైక్రోబియల్ లైఫ్ కోసం వెతకడమంట. యా, మామూలుగా రోవర్స్ సర్ఫేస్పై తిరుగుతాయి, కానీ ఇది ఏకంగా 2 మీటర్లు డ్రిల్ చేస్తుందన్నమాట. నాసా ఇందులో రోసా కూడా ప్రొవైడ్ చేస్తోంది కదా, అంటే లాంచ్, బ్రేకింగ్, హీటర్స్ లాంటివి. అవునవును. ఈ మిషన్లో నాసా, ఈఎస్ఏ మరియు స్పేస్ ఎక్స్ల జాయింట్ కాంట్రిబ్యూషన్ ఉంది. ఎగ్జామ్స్కి ఈ 3 ఏజెన్సీల పేర్లు చాలా ఇంపార్టెంట్. రైట్. వేరే గ్రహాల మీద ఎక్స్ప్లోరేషన్ గురించి చూశాం. ఇప్పుడు మన ఇండియాలోని టూరిజం ఎక్స్ప్లోరేషన్ వైపు వెళదాం. మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరి గారు లాంచ్ చేసిన దివ్య భారత్ అనే ఆంథాలజీ ఇది. దీంట్లో భారీ డేటా ఉంది. లైక్ 3000 క్యూరేటెడ్ ఎంట్రీస్. అందులో 2100 టూరిస్ట్ స్పాట్స్, ఒక 1200 కల్చరల్ ఎంట్రీస్ ఉన్నాయి. యా, పైగా ఇది ఒక మంత్ వైజ్ సీజనల్ క్యాలెండర్ లాగా డిజైన్ చేయబడింది. అంటే ఏ నెలలో ఏ ఊరు వెళ్తే బావుంటుంది, ఏ ఫెస్టివల్ చూడొచ్చు అనేదానికి ఇది ఒక పర్ఫెక్ట్ మాన్యువల్ అన్నమాట. స్వదేశ్ దర్శన్, దేఖో అప్నా దేశ్ లాంటి స్కీమ్స్కి ఇది డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది. కరెక్ట్. ఎక్స్పీరియన్షియల్ టూరిజంని ప్రమోట్ చేయడానికి నీతి ఆయోగ్ తీసుకున్న ఈ స్టెప్ లోకల్ ఎకానమీకి చాలా బూస్ట్ ఇస్తుంది. క్యాలెండర్లో ఏ నెలలో ఎక్కడికి వెళ్లాలో చూసుకున్నాం. ఇప్పుడు ఆ క్యాలెండర్లోని కొన్ని ముఖ్యమైన తేదీలను చూద్దాం. మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఏప్రిల్ 14 ప్రపంచ క్వాంటం దినోత్సవం. ఈ ఇయర్ అంటే 2026 థీమ్ వచ్చేసి షేపింగ్ ద క్వాంటమ్ వర్క్ ఫోర్స్. ఆహా, ఇక్కడ ఎగ్జామ్ ఫ్యాక్ట్ నాకు భలే నచ్చింది. ఈ డేట్ అంటే 414 అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క మొదటి డిజిట్స్ని సూచిస్తుందంట కదా. అవును కదా, 4.14 అనే నంబర్. 4.14 ద్వారా ఏప్రిల్ 14ని సెలెక్ట్ చేయడం అనేది నిజంగా ఒక అద్భుతమైన సైంటిఫిక్ ఈస్టర్ ఎగ్ కదా. యా, కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో కేవలం థీమ్స్ మాత్రమే కాకుండా ఇలాంటి డేట్ వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ అడిగే ఛాన్స్ ఎక్కువ. ఆస్పిరెంట్స్ గుర్తుంచుకోవాలి. రైట్. సైన్స్లోని అద్భుతాల గురించి మాట్లాడాం. ఇప్పుడు హ్యూమన్ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన ఆర్ట్ వైపు వెళ్దాం. మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఏప్రిల్ 15 ప్రపంచ కళా దినోత్సవం. దీన్ని లియోనార్డో డావించి జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటారు. 2026 థీమ్ అ గార్డెన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, కల్టివేటింగ్ కమ్యూనిటీ త్రూ ఆర్ట్. దీన్ని ఆర్గనైజ్ చేసేది యునెస్కోకి చెందిన ఐఏఏ కదా. అవును. డావించి అనగానే మనకు మోనాలిసా, లాస్ట్ సప్పర్ గుర్తొస్తాయి. ఆయన బర్త్డేని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి సింబల్గా పెట్టారు. కరెక్ట్. ఇక్కడ థీమ్ మరియు ఆర్గనైజర్ ఐఏఏ పేర్లను ఎగ్జామ్స్ కోసం కొంచెం ఫోకస్ చెయ్యాలి. ఆర్ట్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయడం చూశాం, కానీ మన వాయిస్తో ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఒక ఇంటర్నేషనల్ డే ఉంది. మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఏప్రిల్ 16 వరల్డ్ వాయిస్ డే. 2026 థీమ్ ఏంటంటే కేరింగ్ ఫర్ అవర్ వాయిసెస్. ఇది 1999లో బ్రెజిల్లో మొదలైంది. ఐడెంటిటీ, కల్చర్ మరియు కమ్యూనికేషన్లో వాయిస్ యొక్క ఇంపార్టెన్స్ని తెలుపుతుంది కదా. అవును, ఎగ్జాక్ట్లీ. రోజూ మనం మాట్లాడే వాయిస్కి కూడా ఒక డే ఉందంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్కి ఉన్న వాల్యూ అర్థం చేసుకోవచ్చు మనం. యా, ఈ రోజు యొక్క ఒరిజిన్స్ అంటే బ్రెజిల్ 1999 అనేది ఎగ్జామ్స్కి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. రైట్. కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆ కమ్యూనికేషన్కి ఉపయోగపడే అధికార భాషల గురించి ఒక ఇంపార్టెంట్ న్యూస్కి వెళ్దాం. మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. రీసెంట్గా మేఘాలయ క్యాబినెట్ ఖానీ మరియు గారో భాషలను ఇంగ్లీష్తో పాటు అధికారిక భాషలుగా గుర్తిస్తూ ఒక ఆర్డినెన్స్ పాస్ చేసింది. అంటే 2005 చట్టాన్ని రిపీల్ చేస్తూ తెచ్చారన్నమాట. అవును.